ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. కల్తీ నెయ్యిపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఇంద్రపూర్ డైరీ నెయ్యి సరఫరాపై వైసీపీ వాయిదా తీర్మానం అందజేశారు. వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో చైర్మన్ పోడియాన్ని వైసీపీ సభ్యులు చుట్టుముట్టారు. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య మండలి వాయిదా పడింది. లడ్డూల విషయంలో చేసిన పాపాల నుంచి హిందూ సాంప్రదాయాల మీద హిందువుల నామక అదే సార్ అలా కాదండి. ఇప్పుడు వేరే పార్టీ మాట్లాడినప్పుడు మీరు గొడవ చేసి ఎల్ఓపి గారు మాట్లాడినప్పుడు మీరు పోడియం మీద ఉండి సౌండ్ లేకుండా ఉంటే అది నేను ఎలా చేయను. మీరు దిగండి దిగండి దిగిన తర్వాత ఎల్ఓపి గారు మాట్లాడతారు. దిగండి గౌరవించండి ఎల్ఓపి గారిని. ఇప్పుడు మీరు హౌస్ గౌరవించే వాళ్ళైతే మీరు కింద దిగండి. మీరు కింద దిగండి దిగండి మీరు దిగితే ఎల్ఓపి గారు మాట్లాడతారు. మీరు అలా మీరు దిగాలి దిగాలి మీరు దిగాలి దిగాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏపీ శాసన మండలి వాయిదా పడింది, డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఏపీ శాసన మండలిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి హిందూపూర్ నెయ్యి పేరుతో హెరిటేజ్ కి సంబంధించినటువంటి నెయ్యిని సరఫరా చేస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి శాసన మండలిలో చర్చించాలంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. అయితే శాసన మండలి సమావేశం అయిన తర్వాత మండలి చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం ఏదైతే ఉందో దాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. మండలి చుట్టుముట్టి సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హిందూపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ నెయ్యిని సరఫరా చేస్తున్నటువంటి విధానం ఏదైతే దీనిపైన చర్చించాలంటూ కూడా పట్టుపట్టటువంటి పరిస్థితి. మరోవైపు మండలి చైర్మన్ వైసీపీ ఎమ్మెల్సీలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీలు అందరూ కూడా తమ తమ సీట్లలో కూర్చోవాలి, సభా సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలంటూ పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీలు పోడియం ముందు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో, పోడియం పైకెక్కి ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో శాసన మండలిని 5 నిమిషాల పాటు వాయిదా వేయడం జరిగింది. ఇక మరి కాసేపట్లో తిరిగి మండలి ప్రారంభం కాబోతుంది. అయితే శాసన మండలి తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ఈ హెరిటేజ్ నెయ్యి అంశానికి సంబంధించి మండలిలో ఈ రోజు చర్చించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటీవల కాలంలో తిరుమల లడ్డు అంశంలో రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల కాలంలో హిందూపూర్ డైరీ నుంచి తిరుమలకు నెయ్యి సప్లై అవుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. ఈ విమర్శల నేపథ్యంలోనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సంబంధించి శాసన మండలిలో చర్చ జరపాలంటూ కూడా వాయిదా తీర్మానం అయితే ఇచ్చింది. ప్రస్తుతం శాసన మండలి వాయిదా పడింది. తిరిగి మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీక్ష రైట్ రమేష్, థ్యాంక్ యూ. హెరిటేజ్ మూలంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం నష్టం జరిగిందో చెప్పండి ఎల్ఓపి గారు కానీ లేకపోతే సభ్యులు కానీ. కేవలం వాళ్ళు టీటీడీ లడ్డూల విషయంలో చేసిన పాపాల నుంచి హిందూ సాంప్రదాయాల మీద హిందువుల నామక అదే సార్